వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. మేడ్చల్ మల్కాజ్గిరి జగద్గిరి గుట్ట భూదేవి హిల్స్లో శ్రీ 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 పెద్దమ్మ తల్లి మరియు నాభిశీల బొడ్రాయి ప్రతిష్టాపన చాలా ఘనంగా జరిగిందండి. ఇందులో భాగంగా కాలనీ వాసులందరూ జరుపుకున్నటువంటి సంబరాలను, హోమాలను, పూజలను, నాభిశీల ప్రతిష్టాపన ఎందుకు చేస్తారు, ఇలాంటి సందర్భాలలో ఎటువంటి నియమాలను, ఎటువంటి పూజలను చేస్తారు, అంతేకాకుండా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఎలా జరిగింది అనే తదితర విషయాలను కూలంకషంగా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తానండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. హైదరాబాద్ జగద్గిరి గుట్ట భూదేవి హిల్స్లో పెద్ద కొండల మధ్యలో చిన్న గుడిలో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా కొంగు బంగారం చేస్తూ కొలువై ఉంది. ఇటువంటి అమ్మవారికి పెద్ద ఆలయం నిర్మించాలని శ్రీ పొట్లపల్లి బాలకృష్ణ గారు తదితర కాలనీ వాసులందరూ కలిసి సంకల్పించుకున్నారు. అందులో భాగంగా నాభిశిల అంటే గ్రామానికి మధ్యలో ఏర్పాటు చేసుకునేటువంటి బోడ్రాయి దేవుణ్ణి కూడా నెలకొల్పాలని అందరూ ఏకగ్రీవంగా అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇక చకచకా పనులనైతే కొనసాగించారు. పైనున్నటువంటి పెద్ద పెద్ద గుట్టలను తొలగించి అందులో భాగంగా పూజకు ముందు జరగాల్సినటువంటివి అంటే అమ్మవారిని అక్కడి నుంచి తీసి మళ్ళీ వేరే చోట పెట్టాలనంటే కొన్ని పూజా క్రతువులు చేయాల్సి ఉంటుంది. అటువంటివన్నీ శాస్త్రోక్తంగా జరిపించి ఆ తర్వాత ఈ కొండలనన్నింటినీ తొలగించి అందమైనటువంటి అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఇందుకు అమ్మవారి కరుణా కటాక్షాలతో పాటుగా కాలనీ వాసులందరి సహాయ సహకారాలు సకాలంలో అంది ఏకకాలంలోనే నాభిశిల అలాగే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వైభవం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూసేద్దాం. బోడ్రాయి ప్రతిష్టాపన అలాగే పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు 3 రోజులు దిగ్విజయంగా కొనసాగబడ్డాయి. ఇందులో భాగంగా మొదటి రోజున గణపతి పూజ ఉదయాన్నే నిర్వహించారు. పుణ్యవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, అంకురార్పణం, నవకలశ స్థాపన, యంత్రాలకు జపతర్పణాలు, యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్ఠ, జలాదివాస హోమము చేసి అమ్మవారిని మరియు నాభిశిలని జలాదివాస కార్యక్రమం చేపట్టి ఆ తర్వాత ఆ పూటకు జరిపినటువంటి జలాదివాస హోమానికి లఘు పూర్ణాహుతి ఇవ్వటం జరిగింది. అమ్మవారి జలాదివాసానికి కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వారందరూ కూడా ఇంటింటి నుంచి ఎన్నో కొన్ని పసుపు నీళ్లను రాగి బిందెలతో, ఇత్తడి బిందెలతో, అలాగే స్టీల్ బిందెలతో, బాటిల్స్లో వీలైతే చిన్న చిన్న చెంబులతో చాలా చక్కగా అలంకరించుకొని పసుపు, కుంకుమ, గంధాలు అలాగే వేప రెమ్మలతో కూడినటువంటి పవిత్ర జలాలను తీసుకొచ్చేసి అమ్మవారిని అలాగే నాభిశిలను జలాదివాసాన్ని దిగ్విజయం చేయడం కోసమని మహిళా మనులందరూ సామూహికంగా చక్కగా అలంకరించుకొని తీసుకున్నటువంటి పవిత్ర జలాలను తలపైన మోసుకుంటూ మంగళహారతులను పట్టుకుని వస్తుంటే మగ మహారాజులందరూ కూడా డప్పు చప్పుళ్ల నృత్యాలతో కోలాహలం చేస్తూ వస్తున్నారు. కాసేపు ఈ డప్పు చప్పుళ్ల నృత్యాలను చూసేద్దామా. ఆ తర్వాత వేద మంత్రోచ్చారణలతో అమ్మవారిని, నాభిశిలను అలాగే యంత్రాలను వేద మంత్రోచ్చారణలతో జలాదివాసం చేయటం జరిగింది. ఈ జలాదివాసం అనేది ఏ క్షేత్రంలో అయినా, ఏ ఆలయంలో అయినా విగ్రహ ప్రతిష్టాపన జరిపే ముందుగా చేసేటువంటి కార్యక్రమమే ఈ జలాదివాసం. ఈ జలాదివాసంలో ఆలయానికి సంబంధించినటువంటి మూల విరాట్టు అలాగే ఉపదేవతలను యంత్రస్థాపితం చేస్తాం కదండి, ఆ యంత్రాలను అలాగే అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ సంబంధించినటువంటి ఆయుధాలు, పూజా సామాగ్రి, అంతేకాకుండా వాహనాలు ఉంటాయి కదండి, ఆ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ వాహనాలు ఉంటాయి కదా, అటువంటి వాహనాలు ఇవన్నింటినీ కూడా పవిత్ర జలాలలో పసుపు, కుంకుమ, వేప మండలు అలాగే మామిడి రెమ్మలు అన్నీ వేసేసి పూలతో నింపేసేసి జలాదివాసం చేస్తారు. ఆ తర్వాత
వీలైతే ఒక రోజు కానీ లేదా ఒక పూటకే కానీ ఈ నీళ్ళన్నింటినీ తీసేసి స్టోర్ చేస్తారు. ఆ నీళ్లను భక్తులందరూ పవిత్ర భావనతో ఎంతో పుణ్యంగా భావించి ఆ నీళ్లను ప్రతి ఒక్కరూ కొన్ని నీళ్ళనైనా ఇంటికి తీసుకెళ్తారు. ఇంట్లో చల్లుకుంటే దుష్టశక్తులు తొలగుతాయని, దిష్టి దోషాలు పోతాయనేసి కడపలను కూడా కడుక్కుంటారు. అలాగే పంట పొలాలలో చల్లుకున్నట్లయితే పంటలు సమృద్ధిగా పండుతాయని, ఆ నీటిని సేవించినట్లయితే అనారోగ్య పరిస్థితి రాదు అనే భక్తి భావనతో ఈ నీళ్ళనైతే ప్రతి ఒక్కళ్ళు తీర్థంగా తీసుకెళ్తూ ఉంటారు. ఇలా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జలాదివాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జలాదివాసం ముగియగానే జలాది హోమానికి లఘు పూర్ణాహుతి చేసేసి ఆ తర్వాత ప్రసాద వితరణ అనేది జరిపిస్తారు. దీంతో ఈ పూటకు జరపాల్సినటువంటి పూజా కార్యక్రమాలు ముగిసిపోయాయి. పెద్దమ్మ దేవతతో పాటుగా నాభిశిల అంటే బొడ్రాయి దేవత విగ్రహ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది కదండి. అందుకోసం అనేసి ఇప్పుడు బొడ్రాయి దేవత అంటే ఎవరు, బొడ్రాయి అంటే ఏంటి, అసలు బొడ్రాయికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అందుకు ఎటువంటి సాంప్రదాయాలు పాటిస్తారు, పూజలు ఎలా చేస్తారు అనే విషయాలను గురించి ఇప్పుడు చిన్నగా తెలుసుకుందామండి. మన పూర్వీకుల కాలంలో కొత్తగా ఎక్కడైనా గ్రామాలు ఏర్పడుతున్న సమయంలో ఆ గ్రామంలోకి వెళ్ళగానే అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ సుభిక్షంగా సురక్షితంగా ఎటువంటి దుష్టశక్తులు దరిచేరకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం కోసమని ఒక దేవతను ప్రతిష్ఠించుకునేవారు ఒక రాయి రూపంలో. ఆ రాయే బొడ్రాయి అని అంటారు. ఈ బొడ్రాయికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేసి ప్రజలందరూ ఒకే నమ్మకంతో ఒకే మాటతో గ్రామస్తులందరూ కలిసి పూజ చేసేవారు. అయితే ఈ నాభిశిలను గ్రామం మొత్తాన్ని కొలిచి గ్రామం మధ్యలో అంటే నడి ఒడ్డున ఈ బొడ్రాయి దేవుణ్ణి, అంటే నాభి అని అంటే బొడ్డు అని అర్థం అండి. అంటే ఒక గ్రామము ఒక మనిషి అయితే ఆ మనిషికి బొడ్డు అంటే మధ్యలో ఉంటుంది కాబట్టి అలాగే ఆ గ్రామానికి మధ్యలో బొడ్రాయి అనేసనని అలా నాభిశిలను ప్రతిష్ఠించుకునేవారు. ఇది ధ్వజస్తంభం లాంటిదనమాట. గుడికి ఏదైనా ఒక గుడికి ధ్వజస్తంభం ఎంత ముఖ్యమో అలాగే ఈ బొడ్రాయి కూడా ఆ గ్రామానికి అంత ముఖ్యం అన్నమాట. అయితే బొడ్రాయి దేవత పేరేంటి, ఆ బొడ్రాయి దేవత గ్రామ ప్రజలను ఎలా కాపాడుతుంది, ఆమెకు ఉన్నటువంటి శక్తులు ఏంటి అని అన్నట్లయితే బొడ్రాయి దేవత పేరు శీతలాంబ అమ్మవారు. ఈ అమ్మవారు గ్రామంలో ఉన్నటువంటి కలరా, మసూచి, అంటువ్యాధులు, దుష్టశక్తులు గ్రామంలోకి దరిదాపుల్లోకి కూడా రాకుండా గ్రామ ప్రజలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకునే శక్తి. ఈ శీతలాంబ అమ్మవారు బీజాక్షరాల సంపుటి, 96 రకాల రాక్షస స్వరూపాలను, 108 రకాల ఉగ్రభూతాలను ఊరిలో నుంచి తరిమి కొట్టడానికి అమ్మవారు శీతలాదేవిగా అవతరించి అర్ధరాత్రి సంచరిస్తూ గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటిలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించే తల్లే ఈ శీతలాంబ అమ్మవారు, ప్రకృతి ప్రసాదించినటువంటి శీతలాంబ అమ్మవారు. ఈ బొడ్రాయి ఒక్కో గ్రామంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరు గ్రామం మధ్యలో ప్రతిష్ఠించినట్లయితే మరికొందరు గ్రామం శివార్లో అంటే ఎంట్రెన్స్లోనే ఉంచుతారన్నమాట. అందుకే ఈ పండుగను ఊర్వాకిలి పండుగ అని, పొలిమేర పండుగ అని, బొడ్రాయి పండుగ అని కూడా అంటూ ఉంటారు. ఈ పండుగను చాలా వైవిధ్యభరితంగా 3 రోజుల పాటు చేస్తూ ఉంటారు. ఊరు కట్టడి కూడా చేస్తారు. ఈ పండగ మొదలైన తర్వాత ఊరు కట్టడి చేసిన తర్వాత గ్రామంలోని ప్రజలు బయటికి వెళ్ళరాదు, అలాగే బయట నుంచి ఎంతటి అవసరం ఉన్నా లోపలికి రారాదన్నమాట. ఊరు కట్టడికి ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. సిటీలో కొంచెం కష్టమే, గ్రామాల్లో మాత్రం చాలా నిష్టగా చేస్తూ ఉంటారన్నమాట. ఇంటిని శుభ్రం చేసుకుంటారు, బూజులన్నీ దులుపుకుంటారు, దుమ్ము ధూళి అన్నీ దులుపుకొని ఇల్లంతా కడిగేసేసి ముగ్గులు వేసుకొని అసలు బట్టలన్నీ ఉతికేసేసుకొని తోరణాలు కట్టుకొని ఇంటి ఆడబిడ్డలను అంటే తరతరాలుగా ఒక తరమే కాదండి, అత్తలను, మేనత్తలను, వాళ్ళ పిల్లలను అట్లాంటి వాళ్ళందరినీ పిలుచుకుంటారు. ఆడపడుచులకు ఒడిబియ్యం పోసుకుంటారు, కొత్త బట్టలు పెట్టుకుంటారు, బంధుమిత్రులందరినీ పిలుచుకుంటారు, కోళ్ళను కోసుకుంటారు, ఏటలను వేసుకుంటారు, మందు విందు పెద్ద పండగలాగా చేసుకుంటారు అనమాట. ఊరంతా పెద్ద పండగ, ఒకేసారి అందరి ఇంట్లలో పండగ వాతావరణం, ఒకరినొకరు చూసుకునేది లేదు. బంధుమిత్రులందరూ మన ఊర్లలోనే చేరిపోతారండి. మేము కూడా బొడ్రాయి పండగ జరుపుకున్నాం చాలా గ్రాండ్గా. అప్పుడు యూట్యూబ్ అనేది లేదండి, కానీ మాకు ₹1,00,000 ఖర్చు వచ్చిందండి. అంతలాగా అందరినీ పిలుచుకొని బట్టలు పెట్టుకొని ఏటలను వేసేసుకొని చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఇదే సందర్భంగా మన ఇంటి దేవతలను కూడా కొలుసుకునే వారు ఉంటారు. అంటే పెద్దవుని చేసుకోవడము, పోషమ్మని చేసుకున్నాడు, ఇట్లాంటివి కూడా అదే సందర్భంలో కూడా జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఈ బొడ్రాయి సందర్భంగా ప్రతి ఇంటింట్లో ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. అది కూడా ఈ పూజ జరిపించేటువంటి బైండ్ల పూజారులు ఒక
టైం చెప్తారనమాట. ఆ టైంలోనే అప్పుడు అంటే ఈ పూజలు జరిగిన తర్వాత ఇదిగోండి ఈ టైం నుంచి ఈ టైం వరకు పోసుకోండి అని అంటే ఆ టైంలో గ్రామంలో ప్రజలందరూ కూడా వారి వారి ఆడపడుచులకు అంటే సొంతగా తమ ఇంటి ఆడబిడ్డలకే కాకుండా మేనత్తలకి ఆడపడుచులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఓడిబియ్యం పోసుకునేటువంటి ఆచారము ఈ సందర్భంగా ఉంటుందన్నమాట. అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు జరుపుకునేటువంటి పండగ. అందుకోసమనే ఆడపడుచులకు ఖచ్చితంగా ఓడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. 5 ఏళ్ళకు ఒకసారి పోస్తూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఇయర్స్ టుగెదర్గా పోసుకొని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్లకు ఇదే సందర్భంలో పోస్తూ ఉంటారు. 1 సంవత్సరం గడిచినా 2 సంవత్సరాలు గడిచినా 5 ఏళ్లతో సంబంధం లేదండి. ఈ బొడ్రాయి దేవత దగ్గర కోళ్లను, ఏటలను, దున్నపోతులను కూడా వేసేవారట ఒకప్పుడు. ఇప్పుడు రంగవల్లులు అంటే పట్టు వరిచేసి మేకను గావు పడుతూ ఉంటారు. ఇక ఇదండి బొడ్రాయి దేవత గురించినటువంటి సమాచారం. ఇక ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా సాయంత్రం పూట లలిత సహస్రనామ పారాయణం, కలశారాధన, అధివాస హోమం, పంచామృత అధివాసం అంటే మనం ఇందాక జలాదివాసం చేసాం కదండి. ఆ జలాదివాసంలో ఏదైతే మూల విరాట్ను పెట్టేసేసి అంతేకాకుండా ఉపదేవతలను, యంత్రాలను, దేవతామూర్తుల యొక్క ఆయుధాలను అన్నింటినీ పెట్టాం కదా. అన్ని దేవతకు సంబంధించినటువంటివి అన్నింటినీ అందులో పెట్టేసేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అలాంటి ద్రవ్యాలన్నీ పంచామృతాలన్నింటితోటి ఏర్పాటు చేసినటువంటి తొట్టిని నింపేస్తారు. ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి అందరూ తీసుకొచ్చినటువంటి మంగళహారతులనైతే శాస్త్రోక్తంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత హోమానికి లఘు పూర్ణాహుతి ఇచ్చి ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఇది ఈ రోజు మొదటి రోజు పూర్తి కార్యక్రమం ఇలా జరుగుతుందన్నమాట. ఆ తర్వాత రెండవ రోజు ప్రొద్దున్నే మళ్ళీ కలశారాధన, అలాగే అధివాస హోమం, ధాన్యాదివాసం చేస్తారన్నమాట. ఈ రోజున అంటే ప్రతిష్టాపనకు ఉన్నటువంటి దేవతామూర్తులన్నింటినీ ధాన్యంలో అనంటే మనకు ఊర్లో అయితే వడ్లు, జొన్నలు అలాంటివే ఉంటాయి కదా. కానీ ఇక్కడ సిటీలో కాబట్టి బియ్యం కానీ, కందిపప్పు కానీ, మనకు ఏది వీలైతే అది ధాన్యం పండించినవి ఏవి ఉన్నా కానీ కొనుక్కొచ్చి కూడా వేశారండి. శనగలు, మినుములు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాశస్త్యం ఉంది. అందుకోసం అనేసే ఇక్కడ నవధాన్యాలను కూడా తీసుకురావడం జరుగుతుంది. అలా సమర్పించటం ద్వారా అమ్మవారికి మనకున్నటువంటి నవగ్రహ దోషాలు కానీ, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోయి మనకు మంచి జరుగుతుందని, అరిష్టాలన్నీ తొలగిపోతాయి అనేసి ఈ ధాన్యాదివాసం చేస్తూ ఉంటారని గురువుగారు సెలవిచ్చారు. ఇక్కడ గుడి దగ్గర అన్ని నవరత్నాలు కానీ యంత్ర ప్రతిష్టాపన చేసేటప్పుడు పెడుతూ ఉంటారు కదా, ముత్యం పగడం అనేసి అలా పంచ నవరత్నాలను, పంచ లోహాలను పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా మనకు ఇక్కడ గుడి దగ్గరే కూడా అవైలబుల్గా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేకాకుండా కొబ్బరికాయలు, పూజా సామాగ్రిని కూడా టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుండలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారండి. ఎందుకనంటే బోనాలు చేస్తూ ఉంటారు కదా కొత్త కుండలలో, అలాంటివి కూడా అన్ని పల్లెటూరి వాతావరణం అంతా ఈ సిటీలో అంటే కూకట్పల్లి సమీపంలో ఉన్నటువంటి జగద్గిరి గుట్టలో ఒక పల్లెటూరి వాతావరణం, పండగ వాతావరణం అనేది నెలకొల్పింది. ఈ ఉదయ్ హిల్స్ వాసులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బొడ్రాయి, అలాగే పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి ధాన్యంలో అమ్మవార్లని, అలాగే ఉత్సవ విగ్రహాలను అన్నింటినీ కూడా ధాన్యాదివాసంతో అయితే చేసేసి ఆ తర్వాత లఘుపూర్ణాహుతి యథావిధిగా ఇచ్చేసి ప్రసాద వితరణ అయితే జరిపించారు. ఇది ఉదయం పూట ఇలా ముగిసిపోయిందండి. ఇక సాయంత్రం వేళ లలిత సహస్రనామ పారాయణం, కలశారాధన, ఆదివాస హోమం, అలాగే అమ్మవారికి పుష్పాదివాసం, ఫలాదివాసం, శయ్యాదివాసం, మంగళహారతి నివేదన చేశారు. అంటే పుష్పాదివాసం అంటే రకరకాల సువాసననిచ్చేటువంటి పుష్పాలను అందరూ ఎవరికి తోచినంత పువ్వులను వాళ్ళు పూలను తీసుకురావటం, పళ్ళు కూడా రకరకాల ఫలాలను అన్నమాట. అంటే మామిడి పళ్ళే కావచ్చు, జామ పళ్ళే కావచ్చు, నేరేడు పళ్ళు అయినా ఏదైనా రకరకాల పళ్ళను తీసుకొచ్చేసి, అలాగే శయ్యాదివాసం అని అంటే ఒక పడుకోవడానికి అమ్మవారికి చెద్దరే కాబట్టి బెడ్షీటు, పిల్లో అలాంటివి, టవల్స్, బ్లౌజ్ పీసులు అలాంటివి కూడా ఏదో ఒక వస్త్రం లాంటివి తీసుకొచ్చి అమ్మవారిని పడుకోబెట్టడం కోసం అనేసి అలా శయ్యాది వాసనాన్ని అందరూ ఏర్పాటు చేయడం జరిగిందండి.
మనకు తోచినంత అన్నమాట ప్రతిదీ కూడా. అలాగే అమ్మవారికి చిల్లర డబ్బులు కూడా తీసుకొచ్చారండి. డబ్బులు కూడా గుప్పిళ్ళతో వేయటం అనేది కనకాదివాసం అని అంటారు కదా, అలాంటివి. అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటే అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నిర్వహించేవారు. కానీ సమయం లేనందువల్ల ఇప్పుడు సిటీలలో ఎవరికి ఉన్న ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదండి, అంత టైంకి వెచ్చించే టైం లేక అసలు ఇప్పటికే 3 రోజులు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటివి సమయంలో ఇలాంటివి చేసుకోవటం అనేది చాలా సంతోషకరంగా అనిపించిందండి. ఇలాగే మనకు కనకాదివాసం కోసం చిల్లర డబ్బులను కూడా అలా దేవతా విగ్రహాలకు నింపేసి మొత్తానికైతే ఇలా ఫలాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, కనకాదివాసం జరిపించి మంగళహారతులు అయితే ఇచ్చేసి మహా నివేదనం కూడా చేసేసి తీర్థప్రసాద వినియోగం కూడా చేయించారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా లఘు పూర్ణాహుతి కూడా ఇవ్వటం జరిగింది. ఇక 2వ రోజు కూడా ఇలా పరిసమాప్తమైందండి. ఇక 3వ రోజున తెల్లవారుజామున 4 గంటలకే అమ్మవారికి మేలుకొలుపు, అభిషేకము, ప్రతిష్టా మహోత్సవ ప్రారంభము, యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం కూడా జరిగింది. శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పెద్దమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిపించారు. ఆ తర్వాత 9:15కు నాభిశిల అంటే బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన జరిపించి ఆ తర్వాత బలిహరణం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణం జరిగింది. ఇక ఈ పూట వరకు అందరూ సామూహికంగా ఆలయ ప్రాంగణంలో అందరూ కలిసి చేసుకున్నారు. ఇక నుండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పండగ మహోత్సవాలను జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో పాటుగా. అంటే అమ్మవారికి బోనాలని సమర్పించవచ్చు, ఒడిబియ్యమే పోయవచ్చు. అంతేకాకుండా ఇంట్లో కూడా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదండి, ఒడిబియ్యం పోసుకుంటారు ఆడపడుచులు, కానీ అలా ఒడిబియ్యం కూడా ఒక సమయం కేటాయిస్తారు. ఆ సమయంలో ఒడిబియ్యాలను కూడా పోసుకుంటారు. ఊరంతా బలిహరణం చల్లుతారు. ఆ తర్వాతనే మిగతా అన్ని కార్యక్రమాలను జరిపిస్తూ ఉంటారు. ఇక బోనాలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయండి. డప్పుల చప్పుళ్లతోటి ఎవరి మొక్కులతో పాటు అంటే ఇంటింటికి ఒక ఏటనైతే ఖచ్చితంగా వేసుకున్నారని చెప్పొచ్చండి. ఒకటే కాదు, ఒక్కొక్క ఇంట్లో 3-4 కూడా ఏటలు నేసేసుకొని ఊర్లో నుంచి అందరూ పిలుచుకొని చాలా సందడి అండి. ఒక 5-6 డేస్ అయితే, అంటే పండగకు ముందు పండగ తర్వాత కూడా చాలా విశేషంగా అయితే ఈ పండగ కని విని ఎరగని రీతిలో, అంటే ఒక బతుకమ్మను మించినటువంటి పండగ వాతావరణం ఇక్కడ భూదేవి హిల్స్లో నాభిశిల ప్రతిష్టాపన, అలాగే పెద్దమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అయితే చాలా జరిగింది. ఇందుకు చాలామంది కాలనీవాసులు అయితే కృషి చేశారు. నిద్రాహారాలన్నీ మానేసేసి చాలా వరకు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ చాలా కష్టపడ్డారు. అంతేకాకుండా ఎన్ని మాటలు వచ్చినా పెద్దలకు చాలా మాటలు కూడా వచ్చాయి. అన్ని మాటలను తట్టుకొని ఈ ప్రోగ్రాన్ని అయితే ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ అనేది లేకుండా చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిపించారు. ఇందుకు మా కాలనీ పెద్దలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నామండి. ఈ పండగ మహోత్సవానికి బంధుమిత్రులతో పాటు రాజకీయవేత్తలు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందడానికి, అలాగే కాలనీవాసుల బాగోగులను తెలుసుకోవడానికి కోసం అనేసి చాలామంది అధికారులు కానీ రాజకీయవేత్తలు కానీ వచ్చి సందర్శించారు. అందుకు కూడా చాలా సంతోషం అనిపించింది. అమ్మవారికి ఉదయం నుంచి రాత్రి 9-10 వరకు కూడా ఎడతెరపకుండా సామూహికంగా బోనాలను సమర్పిస్తూనే ఉన్నారు. తొలి బోనం కదండి, ఎంతో భక్తి శ్రద్ధలతో ముద్దుగుమ్మలందరూ ముద్దుగా మన తెలంగాణ సాంప్రదాయ వస్త్రధారణలతో చాలా చక్కగా కలర్ఫుల్గా పట్టు చీరలతో పండు వెన్నెలలో అమ్మవారి దేవాలయం అంతా లైటింగ్స్తో మెరిచిపోతుందండి. ఒక దేవాలయమే కాదండి, మొత్తం కాలనీ భూదేవి హిల్స్ మొత్తం కూడా లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. కాషాయం జెండాలను కూడా కట్టారు. చాలా బాగా ఎక్కడికక్కడ కూడా పండగ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశారు. అంతేకాకుండా మామిడి తోరణాలు కూడా కట్టారండి. చాలా బాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి. ఇక అమ్మవార్లకు ఒక బోనాలే కాకుండా వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయితే ఇది మొదటి రోజు కాబట్టి ఇక్కడ బలి అనేది వేయనీయలేదండి. అని అంటే ఏటలను వేయనీయలేదు, కోళ్ళను కానీ వేయనీయలేదు. ఎందుకంటే అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన మొదటి రోజే కదా, ఆ రోజు కూష్మాండ బలిహరణం అనేది చేశారు తప్ప ఎక్కడ కూడా జంతు బలి అనేది చేయలేదు. అంటే ఆలయ ప్రాంగణంలో జరపనివ్వలేదు. బయట ఎక్కడో చూపించేసుకొని అమ్మవారికి చూపించేసి బయట ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసేసుకున్నారు. అదేవిధంగా మన బొడ్రాయి దేవుడి దగ్గర కూడా చేసేసుకున్నారు. ఇక అమ్మవారి
అమ్మవారిని చూడడానికి మొదటి నియమం ఏంటంటే అద్దంలో చూడాలి మొదటిసారి చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఆమె కళ్ళు తెరుస్తుంది కదండి, అప్పుడే కళ్ళకు గంతలు తీస్తారు కదా. ఆ గంతలు తీసినప్పుడు ఆమె చూపుల దాటి మనం తట్టుకోలేమనేసి, ఆమె శక్తిని మనం సరిపోము, ఆమె చూడడానికి మన కళ్ళకు ఆ పవర్ అనేది సరిపోదు కాబట్టి ఆవిడను డైరెక్ట్గా చూడకుండా ఆమె ప్రతిబింబాన్ని మనం అద్దంలో చూడాల్సి ఉంటుంది. అందుకనే మనకు ఆపోజిట్లో అద్దం అనేది కట్టారు. ఆ అద్దంలో చూసిన తర్వాత ఎప్పుడైనా ఏ విగ్రహ ప్రతిష్టాపనకైనా మనము అలాగే అద్దంలో చూసిన తర్వాతనే మూల విరాట్టును దర్శనం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు ఇదిగోండి ఇలాంటి పటాన్ని పెట్టేసేసి దేవాలయంలో పూజలు అనేది జరిపించారు, పెద్దమ్మవారి పటాన్ని. అందుకోసం అనేసి ఇంకా ఈ పటం దగ్గరే అందరూ వడిబియ్యం అనేది పోస్తున్నారండి. ఎందుకనంటే ఆలయంలో పోసినట్లయితే జనాల రద్దీ ఉంది కదండి, డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి ఇక్కడే ఈ అమ్మవారి దగ్గరనే అందరూ వడిబియ్యం అయితే వేయటం జరుగుతుంది. అమ్మవారికి ఇలా విగ్రహ ప్రతిష్టాపన మొదటిసారి జరిగిన సమయంలో ఒక చిన్న విన్నపం అండి. ఏంటంటే ఇలా మొదటిసారి వడిబియ్యం పోసినప్పుడు కేజీ పావు కానీ కొన్ని కానీ వేస్తూ ఉంటారు, అలా వేయకూడదండి. 5.25 కేజీ అంటే సంపూర్ణంగా 5.25 కేజీల బియ్యాన్ని పోయాల్సి ఉంటుంది. అది కూడా ముక్కులు విరిగిపోయినాయి కాకుండా, నూకలు లేకుండా, బెడ్డలు మట్టి బెడ్డలు అలాంటివి లేకుండా శుభ్రమైన వాటిని మాత్రమే అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుందండి. తెలియని వారికి ఈ విషయాన్ని తెలియజేయగలరు. అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ఉన్నటువంటి పెద్దమ్మకి బోనాలు, ఇక్కడ ఉదయ్ హిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మకి బోనాలు. చాలా చాలా సంతోషం అనిపించిందండి. 2 కళ్ళు చాలా లేదు. ఎందుకంటే అచ్చం అక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ఉన్నటువంటి అమ్మవారి రూపే ఇక్కడ తోచింది. అంతే అందంగా ఉంది, చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది అనమాట. చాలా గంభీరంగా, చాలా భీకరంగా, చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారు అందరి కోరికలు తీరుస్తుందనే నమ్మకం అయితే ఈ గుడి అనతి కాలంలోనే ప్రసిద్ధికి ఎక్కుతుందని నా నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తున్నది బోడ్రాయి బలేయటం అని అంటారండి. బోడ్రాయి దేవతను 3 రోజులు బైండ్ల పూజారులు పూజించి ఆరాధించిన తర్వాత ఏటను గావు పడతారు. ఆ తర్వాత అక్కడ పడ్డటువంటి లైట్గా బ్లడ్ను మిక్స్ చేసేసి కొంచెం అక్షింతలన్నీ ఊరి పొలిమేరలలో, అంటే మనం ఎక్కడ వరకు అయితే ఉందో మన కాలనీ, ఆ కాలనీ చుట్టూ అలా అక్షింతలను అసలు ఊర్లలో అయితే ఒక్కొక్క ఇంటి మీద కూడా చల్లుతూ ఉంటారు. అలాగే వీధి చివర్లలో కూడా, ఊరి చివర్లలో కూడా గుమ్మడికాయలను, నిమ్మకాయలను కూడా కట్ చేసి పసుపు కుంకుమ అన్నీ వేస్తారనమాట. ఇది రక్ష, అమ్మవారి రక్ష అన్నమాట. మనకు ఎటువంటి దుష్టశక్తులు అనేవి మన గ్రామంలోకి ప్రవేశించకుండా ఉండడానికి, ప్రజలందరూ సురక్షితంగా ఉండడానికి ఇలా బలియారణం అనేది వేస్తూ ఉంటారు. వీలైనంత వరకు ప్రతిదీ కూడా చాలా శాస్త్రోక్తంగానే నిర్వహించబడిందండి. ఈ బోడ్రాయి పెద్దమ్మ విగ్రహ ప్రతిష్టాపన అనేది చాలా ఘనంగా విజయవంతమైంది అనేసి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఇక ఇవండి మా పెద్దమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే నాభిశిల ప్రతిష్టాపన మహోత్సవం. ఈ పండుగ గురించి, ఇక్కడ జరిగినటువంటి ఉత్సవాలను గురించి నాకు తెలిసినంత వరకు తెలియజేశాను, వీడియోలో చూపించడం జరిగిందండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ అండ్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మీ ముందుంటుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. జై పెద్దమ్మ తల్లి, జై బొడ్రాయి తల్లి.